సార్ వాటరే మన జీవనాధారం అని చెప్తూ ఉంటారు. వాటర్ లేనిది ఇంకా మనిషి జీవితం లేదు. అయితే ఈ వాటర్లో చాలా రకాలు వచ్చాయి. ఏది మంచిది కాదు, మినరల్ వాటర్ తీసుకోవాలా, కుళాయి నీళ్ళు తీసుకోవాలా, లేకుంటే ఏంటి బ్లాక్ వాటర్ అని కూడా వచ్చింది. రోజుకి ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ వాటర్ తీసుకోవాలి? ఇది ఒక అద్భుతమైన టాపిక్ అమ్మా. ఇందులో ఇవాళ మీకు చాలా కొత్త విషయాలు చెప్తాను, చివరిదాకా చూడండి. ఇది వాటర్, శరీరం అంతా తయారయ్యేది వాటర్తోనే మ్యాక్సిమం. ఇప్పుడు మనకు వాటర్ అంటే మనం 2 లీటర్లు తాగుతామేమో, 8 గ్లాసులు తాగుతామేమో వాటర్. ఇదే కాదు వాటర్. మన శరీరంలో ఉమ్ము ఉంటుంది కదా, లాలాజలం, డైజెస్టివ్ ఎంజైమ్, ఇది రోజుకి 1.5 లీటర్ తయారవుతుంది. 1.5 లీటర్. అట్లనే మన లివర్ ఉంది కదా, బయలు జ్యూస్ 500 ml ఇస్తుంది. అట్లనే ఇంతది ప్యాంక్రాస్ ఉంటుంది, చిన్న బుడ్డి ప్యాంక్రాస్. అది ఎంత వస్తుంది తెలుసా? డైజెస్టివ్ ఎంజైమ్ ఇవ్వడానికి ప్యాంక్రాటిక్ జ్యూస్ అని 1.5 లీటర్ ఇస్తుంది రోజుకి, తయారు చేస్తుంది, సెక్రెట్ చేస్తుంది. అలానే పెద్ద పేగులు కానీ ఇవన్నీ కలిపితే అక్కడ కూడా 2.5-3 లీటర్లు, అంటే పేగులతో ఇంటెస్టైన్తో కలిపితే 2.5 నుంచి 3 లీటర్ల లిక్విడ్ని అవి తయారు చేస్తాయి.